గాయ్స్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఇక్కడ సిద్దులగుట్ట దగ్గరకు వచ్చేసినాము. ఫేమస్ అంట కదా టెంపుల్ ఇది. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఇది. పడవటూరు దగ్గర ఉంటది సిద్దులగుట్ట, చాలా ఫేమస్. ఇంత ముందు కూడా విన్నా. సరే చూద్దామంటే ఇక్కడ వచ్చి ఉండే. చాలా బాగుంటది టెంపుల్ ఇది. చూపిస్తాను నేను, వీలైతే లోపలికి అలో ఉంటే నేను చూపిస్తాను. సో ఇప్పుడు టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోదామా. అనుకోకుండా వచ్చేసినాం ఇక్కడికి, యాక్చువల్గా అనుకోలేదు, లేదంటే బాగుంటుంది కానీ. సో నేను ఇది ఈ వ్లాగ్ ని ఫోన్ లో తీస్తున్నా. మన దగ్గర ట్రైపాడ్ కూడా లేకుండే, చేతితోనే ఇట్లా తీస్తున్నా. సో టెంపుల్ అక్కడ కనబడుతున్నాయి. లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వచ్చేద్దాము. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈసారి అభిషేకము అవన్నీ ఉన్నాయి కదా, కొబ్బరికాయ అవన్నీ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలా. అండ్ అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, ఆ మండపంలో లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అక్కడ పెళ్లి చేయిస్తారంట. అక్కడ రాసింది కదా సిద్దులగుట్ట అని. సో అలా ముందే బుక్ చేసుకోవాలంట ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే, లవ్ మ్యారేజ్ అనుకున్న వాళ్ళు. అది పరిస్థితి. సో మనం దర్శనానికి వెళ్ళిపోదాం ఇంకా, ఓకేనా. చూస్తారు కదా, దర్శనానికి వెళ్ళిపోతున్నాం ఇంకా అల్లుడితో కలిపి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సో అనుకోకుండా టెంపుల్కి వస్తున్నాం. దేవుడు ఆజ్ఞలు ఏంది రాలేం కదా, సో దేవుడు పిలిపించుకుంటుంది ఇంకా మనల్ని. వెళ్దాం ఇంకా. శివుడు కదా ఇక్కడ, కార్తీక మాసం కదా, ఫుల్ జనాలు ఉన్నారు. కొద్దిగా కార్తీక మాసం అని జనాలు చాలా ఉన్నారు. అదే పరిస్థితి. చూస్తారు కదా, అది పరిస్థితి. ఇక కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి ఇక్కడ. కోతులు చూస్తారు కదా, చచ్చిపోతాను. కోతులు లాగేసుకొని వెళ్ళిపోతుంది కవర్, ఇంకా కవర్ మీద అంతా ఫుల్గా జనాలు వచ్చారు. ఫుల్ చూస్తారు. కార్తీక మాసం కదా, దీపాలు తీసుకోండి. గజస్తంభం దగ్గర ఇట్లా దీపాలు వెలిగిస్తారు, కార్తీక మాసం కదా. సో అందరు వెలిగించేస్తారు ఇక్కడ. సో టెంపుల్ ఎంట్రన్స్ ఇది. లోపలికి అలో ఉంది అనుకో, ఫోన్ మనం చూపించే ప్రయత్నం చేద్దాం. సో అలో లేకుంటే ఇంకేం లేదు, మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి మాట్లాడుతున్నాం, ఓకేనా. అలో లేదా అంటే ఇంకా లోపల ఉందా టెంపుల్? చాలా లోపల ఉందంట. గర్భగుడిలోకి అయితే అలో లేదంట. నార్మల్ గా లోపల ప్లేస్ ఉంది కదా, అక్కడ అయితే అలో చేయొచ్చు, చేస్తారని చెప్పి. ఇట్లా ఉంది ఇక్కడ ప్లేస్. మామూలుగా అందరు ఇక్కడ వ్రతాలు కూడా అన్ని చేయిస్తున్నారు ఇక్కడ. వ్రతాలు, నోములు అవి ఉన్న వాళ్ళు ఇక్కడ చేయిస్తారు. చాలా బాగుంది టెంపుల్ కాడ. చూసారా, జనాలు ఫుల్ వచ్చారు కార్తీక మాసం అని చెప్పి. ఇట్లా వ్రతాలు చేయించుకున్నారు మొత్తం. వ్రతాలు చేయించుకొని ప్రసాదాలు ఇస్తున్నారు అందరికి. అది పరిస్థితి. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనము దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం, ఓకేనా. చూసారు కదా ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్. లోపలికి కెమెరా అలో లేదని చెప్పేసారు. సో నేను దర్శనం చేసుకొని వచ్చేసిన ఇంకా. సో చూడండి, నందీశ్వరుడు ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది లోపల కెమెరా అలో లేదన్నారు, అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. ఇదిగో మెయిన్ ఎంట్రన్స్. దర్శనం అయిపోయింది, వచ్చేసినాం ఇంకా దర్శనం చేసుకొని. సో లోపల కెమెరా అలో లేకుండా కదా, వచ్చేసి ఇక కాసేపు కూర్చోవాలంటారు కదా టెంపుల్లో, అందుకే కూర్చోండి. సో నెక్స్ట్ బయటకు వెళ్ళిన తర్వాత మన వ్యూ పాయింట్స్ అవి ఉంటే నేను చూపిస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ పైన ఇట్లా వెళ్తున్నాం. ఇంకా గుండం ఉందంట, గుండం చూద్దాం స్వామివారిది. అంటే గుండం అంటే తెలుసు కదా, ఫస్ట్ దేవుడి దర్శనానికి వెళ్ళే ముందు అక్కడికి వెళ్ళి స్నానాలు చేసుకోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడి దర్శనం చేసుకుంటారు కదా. అప్పట్లో ఉంటుండే గుండాలు, ఇప్పుడు అంతగా లేవు. తిరుపతిలో ఉంది మ్యాక్సిమం, అంతే. ఇంకా ఇక్కడ లేదు. ఇంకా యాదగిరిగుట్ట అప్పుడు ఇవన్నీ ఉంటుండే గుండము, ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు. నేను మధ్యలో చూస్తే అయితే లేవు. సో చూస్తారు కదా, ఇదంతా లొకేషన్ చూసిరు కదా, ఎట్లుందో చూడండి. సూపర్ ఉంది కదా లొకేషన్.
మంచి వాతావరణం, చల్లని గాలి వస్తుంది. ఇదిగా చాలా హైట్లో ఉంది. చాలా హైట్కి వెళ్ళిపోతుంది, ఇంకా చాలా హైట్ ఉంది గుట్ట. చూడండి టెంపుల్ వ్యూ పాయింట్ ఎట్లుందో. అదే చెరువు, అక్కడ ఊరు చెరువు అది. ఇదిగో మీకు అక్కడ కనబడుతుంది కదా ఒకటి, అది కళ్యాణ మండపం అంట. స్వామివారికి ఏమైనా ఈ కళ్యాణం కానీ ఏదైనా చేస్తే అక్కడ చేస్తారట. ఏదైనా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. శివరాత్రి రోజు బాగా ప్రోగ్రామ్స్ నడుస్తాయి ఇక్కడ, చాలా బాగుంటుంది అంట. ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి వచ్చి. సో ఎక్కుతూనే ఉన్నాం మెట్లు, బాగా దమ్ము వచ్చేస్తుంది. చాలా రోజులు అయింది కదా ఎక్కి ఇట్లా. సో దమ్ము వచ్చేస్తుంది చూడండి. చాలా హైట్కి వచ్చేసినాం మేము ఆల్రెడీ. అక్కడ అన్న వాళ్ళు వెళ్ళిపోతారు. చూస్తారు. సో ఇంకా పైకి వెళ్ళాలంటే చాలా పైకి వెళ్ళాలా, చూద్దాం. చూడండి ఎట్లున్నాయి మెట్లు, చూడండి ఎట్లున్నాయి. ఇదంతా న్యాచురల్. ఇది అప్పుడు టెంపుల్ ఉన్నప్పుడు అనుకుంటా. ఇదంతా దీన్ని మాడిఫై చేయలే, ఇంకా అట్లే ఉంది న్యాచురల్గా. చూస్తారు కదా. చూడండి ఎట్లుందో. ఇక్కడ వరకు న్యాచురల్గా మెట్లు ఉన్నాయి, ఆ తర్వాత నుంచి మెట్లు లేవు. ఇంకా మామూలుగా బండి ఉంది, చూసుకొని వెళ్ళిపోవడమే ఇంకా. ఎందుకంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు జాగ్రత్త రావాలి. బండల మీద కింద పడిపోతాం కదా, స్కిడ్ అయిందంటే అంతే, ఇంకా డౌన్కి వెళ్ళిపోతారు. సో చూసుకొని జాగ్రత్తగా నడవాలి. మెట్లు లేవు, చెట్లు బాగున్నాయి చూడండి. ఈ చెట్లను ఏమంటారో కామెంట్ చేయండి. నాకైతే తెలియదు ఏమంటారు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా వచ్చేసినాం గుండం దగ్గరికి. చూడండి నీళ్ళు ఉన్నాయి ఇంకా, చూస్తురా. అదే పరిస్థితి. ఇక గుండం దగ్గర వచ్చేసినాం. దీంట్లో ఫస్ట్ స్నానాలు చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ త్రిశూలం, ఓం నమ శివాయ, శివాయ నమ. చూసురా వెనకట కట్టడాలు చూడండి ఎట్లున్నాయో. అదే శివరాత్రికి ఫుల్ బిజీ ఉంటుందంట. చూసిరా ఎట్లున్నాయి డిజైన్, అప్పుడు ఎట్లా చేసేది చూడండి. గుండం చూసారు కదా, అట్లే మళ్ళీ కాస్త పైకి నడుచుకుంటూ వచ్చింటే ఇంకో హనుమాన్. చూస్తురా, జై హనుమాన్. ఇట్లా అంతా పైన వెనకట ఈ ఆ కాలంలో ఎట్లా ఉందో మొత్తం రాయితోనే నిర్మించారు. చూసిరా ఇంత పైకి వాళ్ళు ఎట్లా తెచ్చారో వాళ్ళు తెలియదు కానీ, అమ్మా చాలా చాలా హైట్కి వచ్చినాం. ఇంత పైకి వాళ్ళు ఇవంతా ఎట్లా తెచ్చారో తెలీదు. చూడండి మేము ఎంత పైకి వచ్చినామని. చూసిరా అంత పైకి వచ్చినాం మేము. సో మేము ఇంకా పైకి వెళ్తూనే ఉన్నాం. చూసారు కదా ఇట్లా నడుచుకుంటూ వచ్చేసినాం. ఇక్కడ మెట్లు కూడా ఏం లేవు, ఇంకా బొట్లు పెట్టిరు ఇక్కడ అంతే, ఇంకేం లేదు. ఇంకా పైకి వెళ్ళిపోవడం, చూసుకొని వెళ్ళిపోవాలి జాగ్రత్తగా. అదే పరిస్థితి. చూసిరా ఇక రాళ్ళు ఇట్లా నిలబెడితే మంచి జరుగుతుందంట. చాలామంది ఇట్లా నిలబెట్టారు చూడు, చాలా ఉన్నాయి ఇవి ఇక్కడ. అట్లా పెడితే ఏంటి, దాని అర్థం ఏంటి నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. చాలా ఉన్నాయి ఇట్లా. ఇదిగో ఇది టెంపుల్ లాగా ఉంది, అదేంటో తెలియదు. అదేంది అల్లుడు? శివలింగం ఉంటుందా? ఉంటుందంట దాంట్లో. ఎంతమంది చూపించినా మీకు అట్లా శివలింగం ఉంటుందంట. ఇది లాస్ట్ ప్లేస్ ఉన్నాము ఇప్పుడు మేమంటే, పైన టాప్లో ఉన్నాము. ఇది అంట, అదే
సో చూస్తారు కదా, ఇది ఈ గుండం చూస్తారు కదా పెద్దగా ఎట్లుందో. సో మనం ఫస్ట్ చూసినాము కదా గుండము, అది దేవుడిది అంట. అంటే దేవుడి సంబంధించి స్పెషల్, ఇంకా దేవుడికి సంబంధించినవే చేస్తారు దాంట్లో. దేవుడికి స్నానం చేపియడాలు, లేదా అభిషేకం చేసినప్పుడు వాటర్ అవన్నీ తీసుకెళ్ళిపోతాం కదా, అవన్నీ ఆ గుండంలో నుంచి తీసుకెళ్ళేవారంట. ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇది, ఈ గుండం మాత్రం మనుషులు చేయడానికి, మనం చేయడానికి ఈ గుండం పైన, ఇది మొత్తం పైనకి వచ్చేసినాం. టాప్లో ఉంది ఇది మొత్తం గుండం, చాలా టాప్లో ఉన్నాం. ఇంకో ఇట్లా పెడితే వాళ్ళకు అనుకున్నది జరుగుతుందని చెప్తున్నారు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఇట్లా పెడితే దాని అర్థం ఏంది అనేది. నాకు తెలియదు, మీరు చెప్పండి. సో గుడ్డం దగ్గరకు వచ్చినాం కదా, ఈ వాటర్ని చల్లుకోవాలి. దేవుడి కదా స్నానం చేసినట్టు నీళ్ళు చల్లుకుంటున్నాయి, ఇంకా నెత్తి మీద చల్లుకొని వెళ్ళిపోతున్నాయి. ఇందాక వచ్చినాం కదా, అలా మంచిది అంటారు కదా, దేవుడి ఆశీర్వాదం అంతే. మనకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పంట పండుతుంది కదా, వరి కానీ ఏదైనా పంట వండినప్పుడు దేవునికి సమర్పిస్తారంట ఇక్కడికి వచ్చి. అది ఎప్పుడైనా సరే ఫస్ట్ పంట వంటది. సో అట్లా చేస్తారంట అని ఇంతకుముందు చెప్పినా కదా నేను. మనసులో అనుకొని కోరుకుంటారంట, ఒకవేళ అయిపోయింది నెరవేరింది ఆ కోరిక అంటే ఇట్లా చేస్తారంట. ఇవన్నీ ఇట్లా రాళ్ళు పేరుస్తారంట చెప్తున్నాడు అన్న. అదే చూసారు కదా, ఇప్పుడు మనం ఫుల్ టాప్లో ఉన్నాం చూడండి, చాలా హైట్లో ఉన్నాం. ఇంకా చూడండి ఎట్లుందో, ఇదిగో చెరువు అదంతా నీట్గా కనబడుతుంది చూడు, అది పరిస్థితి. చాలా బాగుంది. అనుకోకుండా దర్శనం అయింది శివుడిది. అంటారు కదా శివుడి ఆజ్ఞలేంది శివమైన కుట్టదు అని. సో మేము అనుకోలేదు అసలు టెంపుల్కి వస్తామని, కానీ టెంపుల్కి వచ్చినాం. అందులో ఫేమస్ టెంపుల్ ఇది సిద్ధులగుట్ట, అంటే చాలా ఫేమస్, మీరు వినే ఉంటారు. అది ఎవరైనా తెలిసి ఎవరైనా ఆ టెంపుల్కి వచ్చి ఉంటే కామెంట్ చేయండి. కిందికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళేది ఉంది, ఎక్కడ అనేది నేను చెప్తాను మళ్ళీ, ఓకేనా. సో పైకి వెళ్ళి వచ్చేసినాం, ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాము. చూస్తారు కదా, అది సిద్ధేశ్వర స్వామి, గణేష్ లాగా సిద్ధేశ్వర స్వామి అంట. సో మొత్తం మీద కిందికి వచ్చేసినాం, ఇంకా వెళ్ళిపోదాం సరేనా. అది అట్లా ఉరుకొద్దామా. సో దేవుని దర్శనం అయిపోయింది, కిందికి వచ్చేసినాం. ఇంకా అవన్నీ చూసారు కదా, లొకేషన్ కూడా ఎంత బాగుంది కదా, హిల్ స్టేషన్ వెళ్ళినాం కదా. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది ఇంకా. సో ఈ నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేస్తాం ఇంకా. సో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ బచ్చన్నపేటకి వెళ్ళిపోతాం. ఇంకా నాటుకోడి కూర నీ ఇష్టం మరి అంతా కనుక్కొని చెప్పు. ఇప్పుడు నాయన ఒక తీరుగా, అమ్మ ఒక తీరుగా, నువ్వు ఒక తీరుగా చెప్తే మేము ఎట్లా అండర్స్టాండింగ్ చేసుకోవాలి? మీతో పాటు మాత్రం వాళ్ళు రావద్దు, మీతో పాటు మాత్రం వాళ్ళు రావద్దు, వాళ్ళు సపరేటే రావాలి. టేస్ట్ బాగుంది. చెప్పు మరి, కనుక్కొని చెప్పు. దేవుడి దర్శనం అయిన తర్వాత చెప్పిన చుట్టాలు ఉంటారు అని చెప్పి, తెలిసిన వాళ్ళు ఉన్నారని వచ్చేసిన. నాటుకోడి కూర వండిరు, నాటుకోడి జబర్దస్త్ ఉంది అమ్మ. 2 కేజీలు వెళ్ళిందట మరి. టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది. టేస్ట్ మాత్రం విలేజ్ లో కదా, మంచిగా న్యాచురల్ గా పెరిగిన కోడి, సూపర్ టేస్ట్ ఉన్నది. అది పరిస్థితి. సో ఇంకా వీడియో లాంగ్ అయిపోయింది, మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాం, ఓకేనా. సో అందరు జాగ్రత్త మరి.